ఈరోజు రాజమండ్రి డివిజన్ ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఐసీయూ అంటారు, వారి సొంత భవన నిర్మాణం సందర్భంగా ఇక్కడికి నేను వచ్చాను. ఇతర నాయకులు చెప్పినట్టు ఇది యూనియన్ ఆఫీస్ అనేది యూనియన్ ఆఫీస్ మాత్రమే కాదు, ఈ నగరంలో రాజమండ్రి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కార్మిక ఉద్యమాలకి కేంద్రంగా ఇది ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష. ఆ విధంగా ఈ బిల్డింగ్ డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇన్సూరెన్స్ ఉద్యోగుల ముందు కానీ సామాన్య ప్రజానికి ముందు కానీ ఒక చాలా కీలకమైన సమస్యలు వచ్చి ఉన్నాయి. ఉద్యోగాలు, ధరలు ఇవన్నీ చాలా పెద్ద సమస్యలుగా వస్తున్న తరుణంలో ఓ ప్రక్కన కరోనా మహమ్మారి కూడా విజృంభించిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడడం మొదలైన తర్వాత అందరూ ఏమని ఆశించారంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రజల చేతుల్లో ఎంతో కొంత సొమ్ము వచ్చేట్టు చేస్తారని, ఉద్యోగాల ద్వారా లేదా సామాన్య ప్రజానీకానికి కొంత డబ్బులు ఇవ్వడం ద్వారానా. ఎందుకంటే అమెరికాలో జరిగింది, అది కెనడాలో జరిగింది, అనేక ప్రాంతాల్లో జరిగింది, ఇక్కడ భారతదేశం కూడా జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇచ్చిన ప్యాకేజీల్లో ఎక్కువ భాగం పెట్టుబడిదారులకి రాయితీల రూపంలోనే వెళ్ళింది. అందుకనే కరోనా సమయంలో ఎవరైనా ధనవంతులు ఎక్కువ అయ్యారా అంటే వాళ్ళ అంబానీలు, అదానీలే వాళ్ళ యొక్క ఆస్తుల్ని 45% పెంచుకున్నారన్నది కరోనా సమయంలో. ఇది చాలా ఘోరమైన అంశం. అందువల్ల ప్రజానీకం ఈరోజు ప్రభుత్వం తమకు మద్దతు ఇచ్చి తమను ఆదుకుంటున్నటువంటి తరుణంలో ఆ విధంగా మద్దతు ఆదుకోవడం అనేది మన ప్రభుత్వం నుంచి చూడలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి చూడలేదు. రెండోది, ఈరోజు ప్రభుత్వ రంగాన్ని మేము అమ్మేస్తామనేసి ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. మనం చూస్తున్నాం ఈ పక్కనే విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ఉంది. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఆందోళన జరిగింది. నేను ఆ రోజుల్లో విశాఖపట్నంలోనే ఉన్నాను, అప్పుడు ఇంకా స్కూల్లో ఉండేవాడిని. అమృతరావు గారిని ఒక ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా దానిలో దిగి పెద్ద ఎత్తున ఆందోళన జరిగి చివరికి విశాఖపట్నం స్టీల్ వచ్చింది. ఒక తలమానికమైన స్టీల్, ఎందుకంటే షోర్ బేస్డ్ అంటారు, అంటే పక్కనే ఓడ రేవు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. దానికి ఒక మైన్ అనే దాన్ని ఇచ్చి ఉంటే సొంత మైన్స్, ఆ స్టీల్ ప్లాంట్ ఇంకా బాగా ఎదిగేది. కానీ అటువంటివి చేయకుండా ప్రభుత్వం ఈరోజు పూర్తిగా దాన్ని అమ్మేయాలని చూస్తోంది. స్టీల్ ప్లాంట్ అంటే అక్కడ ఉండేటువంటి ఒక షాపో లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక మెషిన్లు అవి కావు. స్టీల్ ప్లాంట్ అంటే దానికి భూములు ఇచ్చినటువంటి లక్షలాది మంది రైతుల యొక్క సమస్య. స్టీల్ ప్లాంట్ అంటే అందులో ఉద్యోగుల సమస్య. స్టీల్ ప్లాంట్ అంటే అర్థం అది పబ్లిక్ రంగంలో ఉండే ఉద్యోగ భద్రతకు సమస్య. దీన్ని అమ్మడం అనేది వాళ్ళకి ఏం అధికారం ఉందనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం బిజినెస్ చేయదు, ప్రభుత్వం ఓన్లీ అజమాయిషీ చేస్తుందని. బిజినెస్ అంటే అర్థం ఏంటి అంటే నువ్వు వైద్యం లేదా అంటే చదువు ఇట్లాంటివి కూడా నువ్వు చెప్పేసి అది బిజినెస్సా? ఈరోజు అవి బిజినెస్లు అయిపోయాయి. కాబట్టి మేము వైద్యం మాకు సంబంధం లేదు, ఉద్యోగం మాకు సంబంధం లేదు, అట్లనే చదువు ఏమీ మాకు సంబంధం లేదంటే మరి ఎవరు చేస్తారు ఇవన్నీను? ఆ బాధ్యత ప్రభుత్వానికి మనం ఓట్లు వేసుకుని వాళ్ళని ఎన్నుకుంటే ఇవి మాకు కావంటున్నారు. ఇంక చివరికి ఈరోజు ఏం చెప్తున్నారు, మేము ప్రతిదీ అమ్మేస్తాం, మీరు ఏం చేస్తే చేసుకోండి అని చెప్తున్నారు. ఏం చేస్తారంటే ప్రజలు ఈరోజు మనం చూసాం. మార్గరెట్ థాచర్ గారు ఇదే విధానానికి, ఇదే స్లోగన్కి ఆవిడ ఆద్యులు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు, చనిపోయారు అనుకోండి. ఆమె ఒకసారి పిలిపించారు, ఏమని, ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బీ ఇన్ బిజినెస్. సేమ్ మోదీ గారు చెప్పింది ఆమె చెప్తే తరువాత కాలంలో ఆమె ఏదైతే రైల్వేస్ని ప్రైవేటీకరించిందో అదే రైల్వేస్ని బ్రిటన్లో ఈరోజు తిరిగి నేషనలైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వాలు ఒక పని చేసిన తర్వాత ప్రజలు ఊరుకుంటారన్నది కాదు, ఆ విధంగా నిలబడి తిరిగి తమ యొక్క డిమాండ్ సాధించుకుంటారన్నది మనం చూసాం గతంలో కూడా. ఈరోజు ఎల్ఐసిని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకు చేయాలి ఎల్ఐసిని ప్రైవేటైజ్? సింపుల్, 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎల్ఐసి దగ్గర ఉన్నాయి. ఎవరివి? ఇది పాయింట్. ఎవరివి అంటే 32,56,186 కోట్లలో 100 కోట్లు ప్రభుత్వాన్ని. అంటే ఎంత మిగిలింది? మళ్ళీ 32,56,000 కోట్లు మిగిలిపోయింది 100 కోట్లు తీసేస్తే. ఇది పాలసీ హోల్డర్స్ది, మీది, నాది, మనందరం పాలసీ హోల్డర్స్ది. ఇది ఈ 32 లక్షల పాలసీ హోల్డర్స్ సొమ్మును చూపించి నేను ఒక 70,000 కోట్లు తెచ్చుకుంటానంటే అది ఎక్కడవుతుంది? పక్కవాడి ఇల్లు లేకపోతే మన ఇంట్లో నాకు ఒక చిన్న రూమ్ ఉంది, మిగతా 50 రూములు మా అన్నదమ్ములవి, మా మిగతా పిల్లలవి. ఆ ఒక్క రూము చూపించి నేను దీన్ని అమ్మేసి మొత్తం ఇల్లు నేను ఖాతాలో జమేసుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు. అందుకని 40 కోట్ల మంది పాలసీ హోల్డర్ సొమ్మును అమ్మేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. కానీ చాలామంది అడుగుతున్నారు, లేదు కానీ ఆయన ఏం చేస్తే మీరేం చేస్తారండి? ఈరోజు ఇప్పటికే మొత్తం ఎంపీలందరినీ కలిసి ఉన్నాము, వాళ్ళందరికీ ఒక మాట చెప్పున్నాం, ఇది ఈ విధంగా చేయడం సరైనది కాదు, పాలసీ హోల్డర్ సొమ్ముని మీరు ముట్టుకోవడానికి వీల్లేదని. అందుకనే మార్చి నెల అయిపోగానే, ఎందుకంటే బిజినెస్ జరుగుతున్న నెల కాబట్టి మార్చి నెలతో అవుతున్నాయి. మార్చిలో 18వ తారీఖు నాడు ఒకరోజు సమ్మె చేయబోతున్నారు ఎల్ఐసి ఉద్యోగులు. దేనికి? ప్రజల యొక్క దృష్టికి తీసుకురావడానికి. మీ సొమ్మును అమ్మేస్తున్నారు, ఆపండి అని చెప్పడానికి. అంచేత ఈ 18 మార్చి అయిన తర్వాత ఎల్ఐసి మార్చిలో బిజినెస్ను కూడా కాపాడుకుంటూనే
ఏప్రిల్ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ అనేది చేపట్టబోతున్నాం. దానిలో గతంలో మీకు గుర్తుందో లేదో, అప్పటికి మీరు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, 1994, 95 ఆ ప్రాంతాల్లో 98, 99 ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మనం సంతకాలు సేకరించాం పాలసీ హోల్డర్స్ నుంచి. సేకరించిన కారణంగానే ఈరోజు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలనేటువంటి పాలసీ హోల్డర్స్ తాలూకు ఉద్దేశం కారణంగానే ఈరోజు ఎల్ఐసి యొక్క మార్కెట్ షేర్ 76% ఉంది, 22 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే పాలసీ హోల్డర్స్ ప్రజలు దీనిలో మమైకం అవుతారో తప్పనిసరిగా ప్రభుత్వం ఏం చేసినా సరే దాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అంచేత ప్రజల్ని పాలసీ హోల్డర్స్ని కలుపుకొని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా చేస్తాం. ఎన్నికలైన వస్తాయి, ప్రజలు కూడా ఈ విషయాలను చూస్తారు. అందుకని ఈ ప్రభుత్వం ఈరోజు ఇంత మొండిగా ఉన్నా సరే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఇందిరాగాంధీ గారితో సహా అనేక మంది తాము పెట్టిన బిల్లులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఎల్ఐసిని 5 ముక్కలు చేద్దామనేసి 1985లో పెట్టిన బిల్లు ప్రజల యొక్క వ్యతిరేకత కారణంగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధమైన పరిస్థితి ఈరోజు వస్తుంది. అయితే ఎల్ఐసి ఉద్యోగులు మేము చిన్నవాళ్ళం, మా సంఖ్య దేశం మొత్తం మీద 1,16,000. కానీ మేము చిన్నవాళ్ళమే, కానీ 130 కోట్ల ప్రజానీకం ఉన్నారు, అందులో 40 కోట్ల పాలసీ హోల్డర్ ఉన్నారు. ఒక్కొక్క పాలసీ హోల్డర్కి 2 పిల్లలు ఉన్నా, ఒక 3 సంసారం మొత్తం కలిపి ఉన్నా దాదాపు 100 మంది దీనిలో పాల్గొంటారు. కాబట్టి 100 మందిని కూర్చుకుని ఈ మోదీ గారి విధానాలను వ్యతిరేకిస్తాం. దీనిలో మా అందరికీ కూడా మిగతా ట్రేడ్ యూనియన్లు కూడా సహకారం చేస్తాయని మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. Issues confronting the insurance employees, issues confronting the working people of India, and issues confronting Indian society at large. So this will provide as a fulcrum for the thinking people of the area of Rajahmundry. Insurance employees today are in the midst of struggle. Basically, we are fighting for the protection of the Life Insurance Corporation of India in the public sector. Secondly, there is also the question of the pending wage revision of the insurance employees. But we feel insurance employees, while these two issues are equally important to us, the basic question is how to protect LIC in the public sector. Because the government today, by giving a false slogan of Atmanirbharta or self-reliance, it is on a selling spree of the public sector institutions at large. In that context, the government has decided to float the IPO of the LIC and upload its equity in the capital market. We believe that floating of the IPO or uploading of the shares in the stock market, this is the first step towards privatization of a very successful public sector institution. The Life Insurance Corporation of India, this doesn't belong to the insurance employees or the policy holders only. This belongs to the people of India at large, because this is a public sector. And this LIC has been doing a commendable job so far as mobilizing resources for the economy is concerned, so far as giving security to the policy monies of the people are concerned, and its contribution to the national developmental effort is enormous. The LIC, which was created with a mere capital of 5 crores, today it commands an asset base of a astronomically huge sum of 32 lakh crore. There is no other institution anywhere in the world that can lay a claim to this kind of assets. So far as market share is concerned, even after more than a quarter century of liberalization, the LIC today lords over a market share of more than 70%. There is no public sector or private sector institution anywhere in the world that can claim a market share as large as the LIC commands. So far as the policy holders base is concerned, the total number of customers in LIC, this is probably, they will constitute the 3rd largest population in the world. But unfortunately, our government, because they are committed to promoting the interest of the private corporate capitalist class, they are out to destroy and destabilize the whole area of public sector institutions. But then the insurance employees under the banner of the All India Insurance Employee Association, we have been trying to mobilize public opinion. We have been meeting the members of parliament. We have been meeting our opinion makers. As of now, we have already met more than 402 members of parliament and 392 eminent citizens of India. We will try to make this struggle, the struggle of the insurance employees, into a people's struggle, so that people's institutions like the Life Insurance Corporation of India, they remain in the public domain and they continue to provide the strength and the resources that are badly needed for national developmental effort.
alongside that, having contributed to the process of strengthening of LIC, having made LIC a world-class institution, LIC employees, they deserve a very good wage revision in keeping with the growth and prosperity of the institution. We have been demanding that. We will be in struggle on that question also. So on these issues, the insurance employees throughout the length and breadth of India, they are going on a one-day strike action on the 18th of March 2021. And we are confident the way the working people all over India, be it from the coal sector, the defense employees, the telecom employees, central government employees, state government employees, they have been uniting against the destructive policies of the government of India. We are confident this strike will be an unprecedented success under the banner of the All India Insurance Employee Association, under the banner of the Joint Front of Unions. We assure the people of India, we assure the people of Rajahmundry, we assure the people of Andhra Pradesh, the ruling classes, they might try to destroy public sector institutions, but insurance employees, by making common cause with other toiling sections of the people, we will protect LIC in the public sector. We will give prompt and efficient servicing to the people of India, to the policy holders, and we will protect the economic and political sovereignty of India. In this great patriotic duty, we seek your support and cooperation. Thank you very much. Sir, All India Insurance Employees Association of Divisional Unit and Insurance Corporation Employees Union ఇవాళ ఈ భవన నిర్మాణం చేశారు. ఈ భవన నిర్మాణానికి సహకరించిన మొత్తం ఎల్ఐసి ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఇది డొనేషన్ ఎంప్లాయీస్ ఇవ్వకుంటే పరాక్షి భవనం నిర్మించే వాళ్ళం కాదు. వి థ్యాంక్ ఆల్ ది ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ యూజ్లీ ఫర్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్. ఒకటి. రెండవది, ఇవాళ మొన్న మన నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు డూ ద బిజినెస్ అన్నాడు. మనం ఎవరు బిజినెస్ చేస్తారు? ఫార్మర్లు పండించకూడదు, పబ్లిక్ సెక్టర్లు ఉండకూడదు. ఎవరైతే ఇవాళ ఆందోళన చేస్తున్నారో వాళ్ళని యాంటీ పీపుల్, యాంటీ నేషన్ అని చెప్తున్నారు, ఆందోళన జీవి అని చెప్తున్నారు. ఎందుకు స్ట్రీట్లో వస్తున్నారని మన నరేంద్ర మోదీ గారు చెప్పట్లేదు. ఇవాళ స్టూడెంట్స్ కానీ, ఫార్మర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, యూత్ కానీ ప్రతి ఒక్క రోడ్ మీదకి వచ్చి యూత్ మాకు ఉద్యోగం కావాలంటున్నారు, మాకు ఆరోగ్యం కావాలని చెప్తున్నారు, ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేస్తామన్నారు. ఇవాళ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ చేస్తామని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మీరు ఏదైతే ఇవాళ ప్రకటిస్తున్నారో, యు ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ టు డూ ద బిజినెస్ అని. ఇది ఎలక్షన్ ముందు చెప్పింటే బాగుండేది. వచ్చే నెల 5 రాష్ట్రాల యొక్క ఎలక్షన్ జరుగుతున్నాయి. అక్కడ డెఫినెట్గా నరేంద్ర మోదీ గారు డెఫినెట్గా ఓటింగ్ పొందుతారు. రెండవది, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము ఉద్యోగం ఎందుకు చేస్తున్నాము? ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేయొద్దు, ఎల్ఐసిని లిస్ట్ చేయొద్దు. ఎందుకు? దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది, ఎంప్లాయీస్కి ఉంది, అలా పాలసీ హోల్డర్స్ కూడా ఉంది. మనం అందరూ కలిసి కాపాడుకుంటే 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు మేము ఉప్పనగా ఎదుగుతున్నాం. వీఆర్ రేజింగ్ దిస్ ఇష్యూ. If at all 40 crores of the people in this country, if they raise a voice and tell Mr. Narendra Modi, drop the idea of disinvesting Life Insurance Corporation of India, we are confident, we are sure that Narendra Modi got to drop this idea, number one. Number two, అది తగ్గించి కూడా నరేంద్ర మోదీ ఇంకా నేను ముందుకెళ్తానంటే, we appeal to the people of India. Government may open their doors to the private sector, but the people of India will come to the Life Insurance Corporation of India, and people of India will definitely support the All India Insurance Employees Association. People of India will support the farmer struggle. People of India definitely support the worker struggle, and ultimately, ఎవరైతే ఈ బలహీన వర్గం మనం ఉన్నామో, వర్కర్స్ ఉన్నామో, అంతిమ విజయం మనదే. Towards that only this union office is built. ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా, you are welcome to the Insurance Corporation Employees Union office. As all LIC employees, we will try to help whatever little we can do. We will reach out to you and we will help you. What a promise. So we are inaugurating this building. This building belongs to all of us. ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారో వాళ్ళు ఈ బిల్డింగ్లో రావచ్చు, మన బాధని మనం షేర్ చేసుకొని we have done. మాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పీపుల్ ఫర్ ఇండియా ఫోరంగా మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము ఇక్కడ పనిచేసాము. We have done successful, we are having that successful story. I appeal to the people of Rajahmundry, please come and help us.
Please see that the anti-privatization policy should be defeated, public sector should be protected. అటుపక్క విశాఖపట్నం స్టీల్ వైజాగ్లో మనం చూస్తున్నాము. 96వ రోజు ఇవాళ ఫార్మర్ స్ట్రగుల్. ఇటువంటి స్ట్రగుల్ ఫ్యూచర్లో వర్కర్స్ దిగుట మట్టుకు ఇటువంటి ప్రభుత్వాలు దిగి రావాల్సిందే. ది అల్టిమేట్ విక్టరీ విల్ బి ఆఫ్ ది జనరల్ పబ్లిక్. అండ్ పబ్లిక్ ఓటేస్ని మీరు పవర్లో ఉన్నారు, పబ్లిక్ కూడా అదే పవర్ మీకు ఎట్లా ఇచ్చారో అదే ఆ పవర్ నుంచి మేము దింపుతాని ఒక పెద్ద నమ్మకంతో మేము ఈ యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.